క్యారెట్ సాబుదానా పాయసం మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. దీనికోసం ఫస్ట్ 2 to 3 అవర్స్ మనం సాబుదానాన్ని సోక్ చేసి పెట్టుకోవాలి. 1 కప్ సాబుదానాన్ని సోక్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత మనం క్యారెట్స్ని తీసుకోవాలి. ఇలా నేనైతే ఇక్కడ గాజర్ తీసుకున్నాను. గాజర్ అనేది మనము ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా డార్క్ రెడ్ కలర్లో ఉండే గాజర్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం లైట్ కలర్ ఉన్న గాజర్ అయితే అంత టేస్ట్గా ఉండదు. ఇలా రెడ్ కలర్ క్యారెట్స్ని తీసుకొని స్కిన్ పీల్ చేసేసుకొని పైన కింద కట్ చేసుకొని మనం నీట్గా తురుముకోవాలి. ఇలా తురుముకున్న క్యారెట్ని 1 కప్ క్యారెట్ తురుము తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా క్యారెట్ తురుము అంతా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. 1 కప్ వచ్చింది నాకు. ఇలా 2 క్యారెట్స్ తీసుకుంటే తరువాత మనం కడాయిలో గీ వేసుకొని అందులో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించుకోవాలి. ఇక్కడ ఆ క్లిప్ మిస్ అయిపోయింది గీ వేసేది. ఇలా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే గీలో 1 కప్ సేమియా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన సేమియాను తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తరువాత అదే కడాయిలో క్యారెట్ తురుముని వేసుకొని కావాలంటే కొంచెం గీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి క్యారెట్ అనేది బాగా ఫ్రై అయిన తరువాత మనం ఇందులో సోక్ చేసి పెట్టుకున్నాం కదా సాబుదానా, అది 1 కప్ అయింది. ఇలా మెషర్ చేస్తే ఇలా 1 కప్ సాబుదానాన్ని వేసేసుకొని ఇలా సాబుదానాన్ని వేసేసి వాటర్ వేసేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. ఇందులోనే ఫస్ట్ మనము ఫ్రై చేసుకున్నాం కదా సేమియాని కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని 1 కప్ అలా ఉడికించుకోవాలి. ఎందుకంటే తరువాత సేమియాని కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. తరువాత ఇది కొంచెం ఫ్రై అయిన తరువాత అందులో ఉన్న వాటర్ అంతా పోయిన తరువాత కాచి పక్కన పెట్టుకున్న పాలు లేకపోతే చల్లారిన తరువాత అయినా పాలు వేసుకొని సేమియా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సేమియా అనేది తొందరగానే కుక్ అవుతుంది. మనకి సాబుదానా అనేది కొంచెం కుక్ అయ్యి ఉంటే ముందే సేమియా కూడా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. మనం లిడ్ క్లోజ్ చేసి ఉడుకుతుందిలే అని అలా వదిలేయకుండా మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఇందులో సాబుదానా వేసాం కదా, అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. సో మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం ఉడికించుకోవాలి. తరువాత ఇదంతా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గీలో డ్రై ఫ్రూట్స్, ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ని వేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇందులో మీకు కావాలంటే షుగర్ స్టవ్ ఆఫ్ చేయక ముందే వేసుకొని అంతా ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ జాగ్రీ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. సో నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత జాగ్రీ పౌడర్ని అంతా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. జాగ్రీ పౌడర్ అనేది ముందే వేసుకుంటే మనకు పాలనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం జాగ్రీ పౌడర్ యూజ్ చేసేటప్పుడు లాస్ట్లో యూజ్ చేసుకోవాలి. లాస్ట్లో వేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. అంతే చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకొని తినొచ్చు, లేదంటే వేడివేడిగా అయినా ఈ క్యారెట్ సాబుదానా పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది.